రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మూతలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మండలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో డోలీ మూతలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా అనారోగ్యం బారిన పడిన బాలికను డోలీ కట్టి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. అల్లూరు జిల్లా బూజ పంచాయతీ సులిపకని గ్రామానికి చెందిన జ్యోతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ఆ గిరిజన అమ్మాయిని డోలిమూత ద్వారా కొండ ప్రాంతంలో కిలోమీటర్ల మేరకు మోసుకెళ్లారు. అయితే మార్గ మధ్యలో బాలిక చనిపోయింది. డోలీలోనే ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. సకాలంలో వైద్యం అందక కళ్ల ముందే కుమార్తె ప్రాణాలు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరైన రహదారి లేకపోవడంతోనే బాలిక చనిపోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక ఇప్పటికైనా తమ పంచాయతీకి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వాపోతున్నారు. అనేవి ఎన్నో చూస్తున్నాం. రోడ్డు సదుపాయం లేక, రవాణా సదుపాయం లేక ఈ డోలిమూతల మరణాలను మేము ఎన్నో చూస్తున్నాం. నిర్లక్ష్యం వహించేది ఎవరు? ప్రభుత్వమా లేకపోతే రాజకీయ నాయకుల? నిర్లక్ష్యం ఎవరు వహిస్తారు? రోడ్డు సదుపాయం లేక ఈ డోలిమూతల ప్రమాదాలను మేము ఎన్నో చూస్తున్నాం. దానికి మాకు రోడ్డు సదుపాయం కావాలి, హాస్పిటల్స్ కావాలి. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు సదుపాయం లేక, ఆసుపత్రి వసతులు లేక, దగ్గరలో రోడ్లు లేక చాలా డోలీ మూతలతో తీసుకెళ్ళి సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చలేక ఎన్నో ప్రాణాలు కోల్పోయాం. ఇకనైనా అలాంటి దుర్గతి కలగకుండా మాకు ప్రభుత్వం వారు రోడ్డు సదుపాయం కలిగించి మాకు నిత్యం ఆసుపత్రులు అవన్నీ దగ్గర ఉండేలా చూస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.